విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగంగా మారిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ అన్నారు. అన్నదాత సుఖీభవ పథకంతో రైతులు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారని అన్నారు. ఈ సందర్భంగా రాజం నియోజకవర్గంలోని 38,896 మంది రైతులకు 21.86 కోట్లు మూడవ విడతగా 6,000 రూపాయల చొప్పున అన్నదాత సుఖీభవ పథకంలో నేడు లబ్ధి పొందారన్నారు. ఈ సందర్భంగా 21.86 కోట్ల చెక్కును ఎమ్మెల్యే రైతులతో కలిసి ఆవిష్కరించారు. అంటే దగ్గర ఒక 250 రూపాయలు కడితే పశువు చనిపోతే దగ్గర 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒక 18 రూపాయలు కడితే మరి 6,000 రూపాయలు గొర్రెకి ఇచ్చే పరిస్థితి. ఇవన్నీ రబీకి సంబంధించి మొక్కజొన్న టోటల్గా వేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్లు మడ్డువలస ప్రాజెక్ట్ని మరి అలా ఉంచేయడం వేయడం వల్ల మన ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు అలాగే ఇరిగేషన్ మినిస్టర్ రివ్యూ చేసిన తర్వాత దాన్ని మొదలు పెట్టడం వల్ల ఈరోజు కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారు. అయినప్పటికీ రైతులు దగ్గర ఒక 12,000 ఎకరాలు మొక్కజొన్న వేశారు కాబట్టి లాస్ట్ తడి ఈ వారం రోజులు ఏమని చెప్పారు. దాన్ని మరి మంత్రి గారి దృష్టికి అలాగే సంబంధిత ఎస్సీ ఈ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టర్లతో మాట్లాడి ఈ వారం రోజులు మన రాజం నియోజకవర్గం మడ్డువలస బ్యారేజ్కి ఉన్న అందరికీ కూడా ఈ వారం రోజులు నీరు వచ్చి ఖచ్చితంగా మనం మొక్కజొన్న లాస్ట్ మీ అందరికీ అందుకోవాలని అది ప్రభుత్వం